మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నామని స్పందన సేవా సమితి అధ్యక్షులు కృష్ణప్రసాద్ తెలిపారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు దివ్యాంగులకు, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లలకు అండగా నిలుస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. పాయకపురం ప్రశాంతి నగర్ లో స్పందన సేవా సమితి 6వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ చాగంటి సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీ సునీత, డాక్టర్ వైఎస్ బాబు తదితరులు పాల్గొని పాలిటెక్నిక్, బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా స్పందన సేవా సమితి అధ్యక్షులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ గత 6 ఏళ్ల కాలంలో సుమారు 25 లక్షల రూపాయలతో సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దివ్యాంగులకు వీల్ చైర్స్ తో పాటు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లలకు 23,000 రూపాయల విలువైన పౌష్టికాహారాన్ని, కిట్లను పంపిణీ చేశామన్నారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు దేశభక్తిని చాటేలా 150 మీటర్ల భారీ జాతీయ జెండాతో వందే మాతరం ర్యాలీని విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ వైద్యులు, సమాజ సేవకులు, స్పందన సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క స్పందన సేవా సమితి స్థాపించి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 6వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. ముఖ్యంగా గత 6 సంవత్సరాల్లో సుమారు 25 లక్షల రూపాయలు దివ్యాంగులకి, విభిన్న ప్రతిభావంతులకి, పేద విద్యార్థులకి, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకి, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకి పౌష్టికాహారం నిమిత్తం ఖర్చు పెట్టడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అనే పెద్దలు చెప్పిన అక్షర కుసుమాలను నిజం చేస్తూ గత 6 సంవత్సరాల నుంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాలని చేపడుతున్నాము. పహల్గామ్లో ఉగ్రదాడి సందర్భంగా అసూలు బాసిన అమరవీరులకు స్థైర్యాన్ని కల్పిస్తూ ర్యాలీలు చేపట్టడం, 150 సంవత్సరాల వందే మాతర కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా యొక్క స్పందన సేవా సమితి ద్వారా చేపట్టడం జరిగింది. ఏం జరుగుతుందో ప్రపంచ శాంతి కోసం మనందరం కూడా పాటుపడాలి, శాంతిని కోరుకోవాలి. ఆ విధమైన బాటలోనే మా యొక్క స్పందన సేవా సమితి. ఇక్కడ మనం మా దగ్గరికి వచ్చే సంతానం లేని దంపతులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే సంతాన దంపతులు, వాళ్ళకి మేము నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వచ్చిన పేషెంట్లందరికీ, ప్రైవేట్ హాస్పిటల్ అయినప్పటికీ వచ్చిన పేషెంట్లందరికీ ఉచిత భోజనం కల్పిస్తూ ఉంటాము. ఆ కార్యక్రమానికి విచ్చేశారు స్పందన సేవా సమితి కృష్ణప్రసాద్ గారు. అప్పటి నుంచి వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా విని ఈ బాలలు కానీ, వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ, అనాథలు కానీ, వారందరికీ వారు చేస్తున్న వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చూసి మేము కూడా ఆకర్షితులమై ఈ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలకి మేము కూడా తోడ్పాటును అందిస్తున్నాం. అలాగే వారు పిల్లలు వారికి కానీ పోషక విలువల కిట్లు పోషకంగా లేక వాళ్ళు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండట్లేదని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, అలాగే కాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడం అండ్ వీల్ చైర్లు ఇవ్వడం. ఈరోజు ఈ స్పందన సేవా సమితి ద్వారా కృష్ణప్రసాద్ గారు సమాజానికి చేస్తున్న సేవలు చాలా అభినందనీయం. ఇది 6వ వార్షికోత్సవం. ఇలా 6 సంవత్సరాల నుంచి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు వీరి నిర్వాహక వర్గం. చాలా చేయాలి. సమాజంలో బాధ్యతగా లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయే అని గురజాడ గారు చెప్పినట్టుగా మనందరము ఎంతో కొంత తోటి వారికి సహాయపడుతూ సమాజ అభివృద్ధికి పాటుపడాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.